ఇది బుధవారం చేసిన రెసిపీ. శ్రావణ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి 15 డేస్ వరకు ఇంట్లో నాన్ వెజ్ కుక్ చేసుకోము అండ్ తినము కూడా. సో, అందుకే చికెన్ బిర్యానీ చేశాను. బిర్యానీ ఎప్పుడు చేసినా కొంచెం డౌట్‌గానే చేస్తాను. బిర్యానీ చేసే చికెన్ బిర్యానీ చేసేదే 4, 5 మంత్స్‌కి ఒకసారి కాబట్టి కొంచెం భయముంటది. ఎక్కడ ఏం మిస్టేక్ అవుతదో అని. మనం ఎప్పుడు చేసే పనైతే ఆ పనిలో మనం ఎక్స్‌పర్ట్ అవుతాం. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి చేస్తే ఆ పని మనకు వచ్చినా కానీ ఏదో మిస్టేక్ అవుతది. అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అని. ఎప్పుడు మంచిగానే కుదిరే బిర్యానీ ఈరోజు ఎందుకో నేను వీడియో తీస్తున్నానో ఏమో మరి. అందుకే కావచ్చు. అంటే మొత్తం పర్ఫెక్ట్‌గానే వచ్చింది. ఉప్పు, కారం, మసాలా అన్నీ పర్ఫెక్ట్‌గా కుదిరాయి కానీ కొంచెం రైసే పలుకుగా అయ్యింది. శ్రావణ మాసంలో నాన్ వెజ్‌తో పాటు కొన్ని వెజ్ ఐటెమ్స్ కూడా తినొద్దు అని అంటారు. అంటే ఈ పట్టింపులు పల్లెటూర్లలో ఎక్కువ. మినపప్పు, గోంగూర, కాకరకాయ ఇట్లాంటివి. మా సైడ్ అయితే ఇలానే ఉంటారు. అండ్ మీ సైడ్ ఎలా ఉంటారో చెప్పండి. అండ్ శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు అనంటే దేనికైనా ఒక రీజన్ ఉంటది. పర్టిక్యులర్‌గా మన పెద్దవాళ్ళు ఈ టైంలోనే శ్రావణ మాసం అంటే ఈ టైంలోనే నాన్ వెజ్ తినొద్దు అని ఎందుకు పెట్టారంటే వర్షాకాలంలో సూర్యరశ్మి అనేది తక్కువగా ఉంటది. అండ్ మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా బలహీనంగా ఉంటది. వర్షాకాలంలో నాన్ వెజ్ తింటే మన మనం తినే ఫుడ్ తొందరగా డైజెస్ట్ అవ్వదు. సో, అందుకని ఈ టైంలో నాన్ వెజ్ తినకూడదు అని పెద్దవాళ్ళు చెప్తారు. అదే రీజన్. మన పెద్దవాళ్ళు ఎప్పుడైనా మన హెల్త్‌కి సంబంధించి సైంటిఫిక్‌గా ఆలోచించి, ఆ సీజన్‌ని బట్టి మన జీవనశైలి ఎలా ఉండాలో ఎప్పుడో చెప్పారు. కానీ ఇది మన పూర్వకాలం నుండి వస్తున్నది కాబట్టి మనం పాటిస్తున్నాం అని అనుకుంటాం. నార్మల్ నార్మల్‌గా తినొద్దు, నాన్ వెజ్ తినొద్దు అని చెప్తే ఎవ్వరం వినం కాబట్టి ఇలా పూజలు, ఆచారాలు, సాంప్రదాయాలు అని అడ్డు పెట్టుకొని చెప్తే ఎవరైనా ఒక 80% జనాలైనా వింటారని ఇట్లా శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినొద్దు అని చెప్తారు. ఇక్కడున్న సైంటిఫిక్ రీజన్ ఏందంటే ఇది రెయినీ సీజన్ కాబట్టి నాన్ వెజ్‌లో ఎక్కువ ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ ఎక్కువుంటాయి కాబట్టి ఆ ఫుడ్ తీసుకున్నప్పుడు మనం తొందరగా మన బాడీ డైజెస్ట్ చేసుకోదు కాబట్టి ఈ సీజన్‌లో నాన్ వెజ్ తినకూడదు అని చెప్తారు అంతే. అండ్ బిర్యానీ ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నా చిన్ని లైఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ డైలీ నైట్ నేను వంట చేస్తుంటే మా చిన్నోడొచ్చి అమ్మ పాలు పొయ్యు అని అడుగుతాడు. మెల్లిగా ఎవ్వరికి తెలియకుండా వచ్చి సేమ్ నాకైతే కృష్ణుడిలాగే అనిపిస్తాడు. మళ్ళీ పాలు తాగి వెంటనే హాల్లోకి ఎవ్వరికీ తెలియకుండా ఏం తెలియనట్టు ఎళ్తాడు.